అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక హౌస్ వైఫ్గా ఉండాలంటే అంత తేలికైన విషయం ఏం కాదు ఎవరికి. కానీ ఏదో ఒక రోజు తన విలువ తెలుసుకోపోతారని చిన్న నమ్మకంతో అయితే పనిచేస్తుంటది. వీడియోలో ఏంటంటే హౌస్ వైఫ్స్ని మాత్రమే గొప్ప వాళ్ళని చెప్పడానికి ఏం కాదండి, కానీ వాళ్ళు చేసే పనికి కూడా ఒక వాల్యూ ఉంటుందని గుర్తు చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏముందమ్మా వీళ్ళకి పనులు ఇంట్లోనే ఉంటారు కదా అని అనుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఒక హౌస్ వైఫ్ డే నిజంగా ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అనేది ఈ రోజు మీకు క్లియర్ గా చూపించాలనుకుంటున్నాను. ఉదయం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి పడుకునేదాకా తన కోసం కాకుండా తన ఫ్యామిలీ కోసం ఆలోచించేదా అసలు వైఫ్ అంటే. ఈ రోజు అసలు ఏం వంట చేయాలి, పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి, ఇలా ఒకదాని తర్వాత ఇంకోటి మనం ఆలోచించుకుంటూనే ఉంటాం. గ్యాప్ అనేది ఉండదు. ఈ పని మనకి ఎవరో వచ్చి మనకి నేర్పితే చేస్తున్నది కాదు, జీతం కోసం అసలుకే ఇంకా చేస్తున్నది కాదు. తన భర్త కోసం పిల్లల కోసం ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి చేస్తున్న పని అయితే ఇది. ఇంకా కొన్ని సార్లు అయితే హెల్త్ బాగోలేకపోయినా సరే నేను పని చేయనని చెప్పే ఛాన్స్ కూడా తనకైతే ఉండదు. బికాజ్ ఆమె ఒక్కరోజు ఇంట్లో పని చేయకపోయినా ఎక్కడ వస్తువులు అక్కడే పడి ఉంటాయి. ఇది ఎవరు నమ్మనా నమ్మకపోయినా ప్రతి ఇంట్లో జరిగే వాస్తవం ఇది. ఇంకా కొంతమంది అమ్మలక్కలనే మాటలనేవి ఖాళీగా కూర్చొని టీవీ చూస్తూ టైం పాస్ చేస్తుందని, కానీ నిజానికి ఒక హౌస్ వైఫ్ డే ఎలా ఉంటుందో అలా ఆలోచించే వాళ్ళకి ఒకసారి తనతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండి తను చేసే ప్రతి పని చూస్తే అప్పుడు తన వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఉదయం లేచిన దగ్గర నుండి టిఫిన్, మళ్ళీ పిల్లల కోసం సపరేట్ గా ఫుడ్ ప్రిపేర్ చేయాలా, ఇంకా గిన్నెలు కడగడం, ఇంటిని క్లీన్ చేసుకోవడం, బట్టలు ఉతకడం, ఇవన్నీ అయిపోయాను అనుకునే లోపు మళ్ళీ లంచ్ టైం కూడా స్టార్ట్ అవుతుంది. కనీసం పొద్దున్న నుంచి పని చేస్తున్నా కదా ఒక 2 నిమిషాలైనా రెస్ట్ తీసుకుందామని అనుకునే లోపు ఇంకా ఈ పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి. హౌస్ వైఫ్ చేసే పనికి జీతం ఉండదు, కానీ ఆమె చేసే ప్రతి పని తన ఫ్యామిలీకి జీతం కంటే ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఇంటిని డబ్బులతో కాదు ప్రేమ బాధ్యతతో నడిపించాలి. హౌస్ వైఫ్ ని రెస్పెక్ట్ చేయడం అంటే ఆమె ఇంట్లో ఉంటుంది కాబట్టి గొప్ప అని కాదు, ఆమె చేసే కనిపించిన పనులకు కూడా వాల్యూ ఇవ్వడం. సమ్ టైమ్స్ నేను కూడా మీలానే ఆలోచిస్తూ ఉంటా. అందరూ అనుకునేలా మనం చేసే పనులన్నీ అంత చిన్నవిగా కనిపిస్తున్నాయా, లేదా మనమే వాటికి అలవాటు పడిపోయామా అనేది. ఎందుకంటే ఎవ్రీడే టైంకి ఇంట్లో ఫుడ్ రెడీగా ఉండాలన్నా, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలన్నా, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలన్నా, ఇంకా ఇంట్లో బట్టలు ఉతికేసి ఆరేసి వాటిని మడతపెట్టి పక్కన పెట్టాలన్నా, వీటన్నిటి వెనక ఉందెవరండి? హౌస్ వైఫే కదా. అలా కాకుండా ఈ పనులన్నీ వాటంతటా అవే చేసుకోగదా. మనం బాధ్యతతో చేస్తేనే అవన్నీ జరుగుతున్నాయి. అది మరి హౌస్ వైఫ్ అంటే. ఇల్లాలు చేసే పని ఎవరో చెప్తే మనం వచ్చి చేస్తున్నది కాదు, ఎవరో మనల్ని చెక్ చేసి మార్కులు ఇచ్చే పని కూడా కాదండి. మనం ఒక్కరోజు పని చేయకపోయినా తన వాల్యూ ఏంటనేది అప్పుడు అర్థమవుతుంది అనే వాళ్ళకి ఒక్కొక్కరికి. ఇంకా ఏంటంటే ఒక్కోసారి పాపం తినడానికి కూడా వాళ్ళకి టైం అనేది ఉండదు. అలానే టీ చేసుకొని తాగుదామని పక్కన పెట్టుకొని మళ్ళీ 2-3 సార్లు వెయిట్ చేసుకొని తాగిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఆ టైంకి ఏదో ఒక పని చేస్తా వీటిని పక్కన పెట్టేస్తాం. కొంచెం చల్లారితే తాగుదామన్నట్టుగా పక్కన పెట్టేస్తే అవి పూర్తిగా చల్లారిపోతాయి. మళ్ళీ ఏం చేస్తాం, ఒక గిన్నెలో పోసుకొని మళ్ళీ వేడి చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేస్తాం. ఇంక చిరాకు వచ్చేసి ఆ చల్లారినే తాగుతాం. ఇంకా చాలా మంది ఇళ్లలో హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారంటే అందరూ తిన్న తర్వాత మిగిలిపోయింది తనైతే తింటది. అది ఉంటేనే, లేకపోతే వాటర్ తాగేసి అలా కడుపు నింపేసుకుంటారు. ఏం చేస్తాం, ఇన్ని పనులు చేసేసి మళ్ళీ వండుకొని తినాలంటే అది కష్టమే కదా. అలా జరిగినందుకు కూడా తను బాధపడదు, ఎందుకంటే తన ఫ్యామిలీ మీద ఉండే ప్రేమ అలాంటిది. అందరూ ఎందుకు ఆలోచించరండి, హౌస్ వైఫ్ కూడా ఒక మనిషి కదా. తనలోకి ఏమన్నా రోబోటిక్ దూరి ఈ పనులన్నీ చేసి పెట్టట్లేదు కదా. కొన్ని సార్లు అయితే ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా పని చేస్తూనే ఉంటారు. ఆమెకి నీరసం ఉంటది, చెప్పుకోలేని బాధలు ఉంటాయి, కొన్ని ఆశలు, కలలు, కోరికలు అన్నీ ఉంటాయి కదా. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా తన ఇంపార్టెన్స్ మొత్తం ఫ్యామిలీకే ఇస్తుంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలండి, బయట జాబ్ చేసే వాళ్ళ కష్టాన్ని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళలో జాబ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళ ఫీలింగ్స్ ని మనం హర్ట్ చేసిన వాళ్ళు అవ్వకూడదు కదా, అందుకే ముందే చెప్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు, అలానే మనం వాళ్ళ కష్టాన్ని కూడా గౌరవించాలి. కానీ అదే విధంగా ఇంటిని చూసుకునే హౌస్ వైఫ్ కష్టాన్ని కూడా గుర్తించాలి కదా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండాలంటే బయట సంపాదించే పర్సన్ ఎంత అవసరమో ఇంటిని చూసుకునే పర్సన్ కూడా అంతే అవసరం. కొన్నిసార్లు అయితే ఇంకా చెప్పలేము, ఒక థ్యాంక్స్ అనే మాట కూడా వినిపించదు. కానీ అది వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు. మనం పడే కష్టం వాళ్ళు కూడా గుర్తిస్తే మనకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది కదా, అందుకనే. కానీ నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే హౌస్ వైఫ్ విలువ ఆమె ఇంట్లో ఉన్నంత వరకు ఎవరికి తెలియదు. కానీ ఒకరోజు ఆమె మీ నుండి దూరంగా వెళ్ళినప్పుడు ఆమె చేసే ప్రతి పని కూడా మీకు గుర్తుకొస్తుంది.
అందుకే ఎవరైనా మన ముందున్నప్పుడే వాళ్ళకి వాల్యూ అనేది ఇవ్వాలి. పోయాక ఇచ్చిన చూడడానికి వాళ్ళు ఉండరు కదా. దీనికి ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్లో చెప్పండి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఒక హౌస్ వైఫ్ని ఇమాజిన్ చేసుకొని చెప్తున్నది. హౌస్ వైఫ్ కష్టాలు ఎలా ఉంటాయో నాకంటే బాగా ఇంకెవరికి తెలియదు. 2 పిల్లలతో నేను ఎలా నెట్టుకొస్తున్నాను ఏంటనేది కూడా మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. ఒక అమ్మాయి జీవితం బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో, ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందో అది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు అమ్మా నాన్నల దగ్గర చిన్నపిల్లలుగా ఎంజాయ్ చేస్తూ ఉండే మనం ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఇంటికి కోడలుగా అడుగు పెడుతున్నామంటే తన మీద ఎంత పెద్ద బాధ్యత ఉంటుందో ఆలోచించాలి. ఆ ఇంట్లో అందరూ బాగుండి అన్ని సరిగా ఉంటే ఏం బాధ ఉండదు. కానీ కొంచెం అటు ఇటుగా జరిగిందా తన లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. కొడుకులు ఏ పని చేసి వచ్చినా కరెక్ట్ అనే అమ్మలు, కోడలు ఏ చేసినా తప్పని అత్తలు ఉన్నంత వరకు ప్రతి ఒక్క అమ్మాయి జీవితం నరకంలో ఉన్నట్టే అనిపిస్తుంది. పెళ్లికి ముందు ఏ పనులు చేయని మనం పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్ గా మనకు అత్తారిల్లు అన్ని నేర్పిస్తుంది. అన్ని వాళ్ళ దగ్గరే వాళ్ళని చూసి నేర్చుకున్న మనం తిరిగి ఒక్క మాట అంటే మళ్ళీ అందులోకి మన పుట్టింటి వాళ్ళని లాక్కొస్తారు. మరి ఇదెక్కడి వింత విడ్డూరమో నాకైతే తెలియదబ్బా. ఇప్పుడు చెప్పిన ప్రతి మాట చాలా మంది ఆడపిల్లలకి కనెక్ట్ అయ్యే ఉంటుంది. మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? చేస్తే కామెంట్లో చెప్పండి. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అసలు కథ స్టార్ట్ అవుద్ది అన్నమాట. పిల్లలు పుట్టక ముందు ఏదో పని చేసుకుని కొద్ది గొప్ప ఖాళీగా ఉన్న మనం ఇప్పుడు అది కూడా ఉండదు అన్నమాట. దానికి త్రిబుల్ పని అవుద్ది. ఇంకొక విషయం కూడా చెప్పాలి. మ్యారేజ్కి ముందు ఓన్లీ తన కోసమే ఆలోచించే స్టేజ్ నుండి తనకి పెళ్ళైన తర్వాత అందరి గురించి ఆలోచించాల్సి వస్తుంది. పెళ్ళికి ముందు బాగాలేదంటే మొత్తం పనులు మన పేరెంట్సే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పనులన్నీ పూర్తయ్యాక మనం రెస్ట్ తీసుకోవాలి. కొన్నిసార్లు అది కూడా ఉండదులేండి. బాగున్నా బాగలేకపోయినా సచ్చినట్టు చేసుకోవాలి. అందరి కోసం గుర్తుంచుకొని ఇన్ని చేస్తున్న తను ఏ రోజన్నా తన కోసం చేసుకుందా? అసలు నేను ఈ పనులన్నీ ఎవరి కోసం చేయాలి ఏంటనేది ఎవరిని కూడా తిరిగి ప్రశ్నించదు. ఓపిక ఉన్నా లేకపోయినా ఏ బాధ వచ్చినా అన్నీ తనే అనుభవించి తనే చేసుకుంటది. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ చేయడం ఎందుకంటే తన ఫ్యామిలీ అంటే తనకి ఒక ఎమోషన్ అంతే. ఇంకా ప్రతి అమ్మాయి జాబ్ చేయాలని లేదు, ప్రతి ఆడపిల్ల హౌస్ వైఫ్గా ఉండాలని కూడా ఏ రోజు ఆలోచించదు. కొన్ని పరిస్థితులు ఆమెను అలా చేస్తాయి అంతే. ఆమె ఏ పని చేసినా సరే ఆమె పడే కష్టానికి తను చెప్పే మాటలకి వాల్యూ ఇస్తే అంతే చాలు. అదే మనం వాళ్ళకి తిరిగి ఇచ్చే పెద్ద గిఫ్ట్ గా అయితే ఫీల్ అవుతారు. అసలు నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే ఎవరో ఒకరిని మార్చాలని కాదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కూడా కాదు. ఈ వీడియో చూసిన తర్వాత ఒక హౌస్ వైఫ్ కి నువ్వు చాలా కష్టపడుతున్నావు, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఇంకా కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకో, ఇలా ఒక మాట తనతో మీరు చెప్తే చాలు. ఎంత డిస్టర్బెన్స్ లో ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి చాలా సంతోషంగా అయితే ఉంటది. ఇది ఒక్కసారి మీ వైఫ్తో చెప్పి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నేను చెప్పాలనుకున్న మాట ఒకటే, భార్య అయినా తల్లి అయినా అక్క అయినా చెల్లైనా ఇంకా హౌస్ వైఫ్ అయినా వీళ్ళందరికీ మీరు చెప్పే మాట ఒక్కటే, వీళ్ళందరూ మీ నుండి బంగారమో డబ్బో ఏమి ఆశించట్లేదు. ప్రేమగా మాట్లాడే ఒక్క మాట కోసం ఎన్ని రోజులు, నెలలో, సంవత్సరాలైనా వెయిట్ చేస్తుంటారు. వాళ్ళు పడ్డ కష్టానికి ఒక గుర్తింపు ఇస్తే అంతే చాలు. వాళ్ళకి మీ నుండి ఇంకేం ఆశించరు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతుందంటే దాని వెనక ఎవరి త్యాగం లేనిదే అంత సంతోషంగా ఉండదు కదా. డే అంతా కూడా ఎంత బిజీగా ఉన్నా ఇలా 10 మినిట్స్ కూర్చొని మాట్లాడుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది కదా. పిల్లలతో ఆడుకోవడం, వాళ్ళకి తినిపించడం, ఇలా ఫుడ్ తినేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న మెమరీసే కదా మన లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా మార్చేది. అవునంటారా కాదంటారా? మీ పిల్లలతో మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా? నా చిట్టుతలతో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇదే, ఆ పిల్ల పడుకున్నప్పుడు మిక్సీ ఆన్ చేయకూడదు. సో ఆ పిల్ల లేచిన తర్వాత ఆ పిల్లకి ఫుడ్ పెట్టేసి ఇంకా మిక్సీ అయితే ఆన్ చేశాను. అది మా హస్బెండ్ ఇంట్లో ఉండి ఆ పిల్లని పట్టుకున్నారు కాబట్టి మిక్సీ ఆన్ చేసా. ఇన్ని నెలల నుండి ఆ పిల్ల ఈ సౌండ్స్ వింటుంది కానీ దానికి అలవాటు మాత్రం పడలేదు. అదేంటో అన్న ఫీల్ లోనే ఉంటుంది. విజిల్ సౌండ్ వచ్చినా మిక్సీ వేసినా చాలా భయపడిపోద్ది. పల్లి చట్నీ అయితే ఎండుమిర్చితో చేశాను. పచ్చిమిరపకాయలతో చేద్దాం అనుకుంటే కొన్నే ఉన్నాయి, అవి ఎటు కావని చెప్పేసి ఇంక ఎండుమిరపకాయలతో అయితే చేశాను. మా పిల్ల ఎవరి దగ్గర ఉన్నా కాసేపేనండి, ఇంక తర్వాత నా సంఘకు రావాల్సిందే. వాళ్ళ డాడీ ఎత్తుకొని బయట తిప్పి ఏది చూపించినా కూడా ఉండలేదు, ఏడుస్తూనే ఉంది. ఇంక నా దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు సైలెంట్ గా ఉండిద్ది. బొడ్డదానికి నాతో పాటు కిచెన్ లో ఉంటే ఎంత ఆనందమో, నేను చేసే ప్రతి పని చూసుకుంటా నవ్వుకుంటా ఉండిద్ది. మా అమ్మ కొత్త కొత్త వంటలు ఏం చేస్తుందా అని ఒక లుక్ అయితే వేసిద్ది. మా పెద్ద పాప ఎత్తుకొని ఆడిపించిన ఆ పిల్ల దగ్గర కూడా అసలు ఉండదు. ఒక పిల్లని రెడీ చేసి
స్కూలే పంపించి అమ్మయ్య అనుకునే లోపే ఇంకొకరు తయారవుతారు. ఇంక ఇదే వరుస సంకలో వేసుకొని పనులు చేసుకుంటా ఉండాలా నేను. ఎవరికన్నా ఇచ్చి చేసుకుందాం అనుకున్నా ఒక్క నిమిషం కూడా ఉండదాయే. భూదేవికున్నంత ఓపిక సహనం ఉండాలంటారు కదా, అది ఇదేనేమో. పెద్ద పాప కూడా సేమ్ దీనిలానే చిన్నప్పుడు అంతా కిచెన్ లోనే ఉండేది. ఇప్పుడు ఈ పిల్ల కూడా ఇట్లానే ఉంది. దోశలు వేయడం అయితే అయిపోయిందండి. ఇంకా మా ఆయన నేను ఇద్దరం అయితే తింటున్నాము. జియో హాట్‌స్టార్ లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెబ్ సిరీస్ వచ్చింది. అది ఫన్నీగా ఉంటది. ఆ సిరీస్ చూస్తా ఇంకా తింటా ఉన్నాం. తినేటప్పుడు టీవీ గానీ సెల్ గానీ ఏదో ఒకటి ఉండాలి, లేదంటే లోపలికి పోదన్నమాట. నాకు మాత్రం సంకలం మా పిల్ల ఉంటే చాలు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. ఇంకా తండ్రి కూతుర్లు ఇద్దరు ప్రశాంతంగా పడుకొని రిలాక్స్ అవుతున్నారు. మా బొడ్డది కడుపులో ఉన్నప్పుడు డీజే సాంగ్స్ విని విని ఇదిగోండి ఇప్పుడు ఇలా తయారైంది. చేతులు కాళ్ళు టప్ప టప్ప ఏం కొట్టుకునిద్ది. పడుకోబెట్టానంటే ఆపలను కొట్టుకునేది, ఎత్తుకున్నానంటే నన్ను కొట్టడం స్టార్ట్ చేసిద్ది, లేదంటే నా జుట్టు బీగుతా ఆడుకుంటా ఉండిద్ది. ఇంకా నాకు జుట్టు పట్టుకుంటే అసలుకే తలనొప్పి ఎక్కువ. ఈ పిల్ల బీకేదానికి రోజు 3-4 సార్లు టీ చేసుకోవాలి నేను. ఇంకా అసలు ఒక్క పూట కూడా టీ తాగకుండా ఉందాం అనుకుంటే మా పిల్లలు నన్ను ఉండనివ్వరు. ఇంకా దాన్ని ఎడిట్ చేస్తున్నారు తప్ప తగ్గనీయట్లేదు. ఈ బుడ్డది పడుకొని నిద్ర లేచేసరికి మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. ఈ బుడ్డదానికి రోజు ఒక వెరైటీ చేసి పెట్టాలి. ఏ వంటలు చేసి పెట్టాలో నాకే అర్థం కావట్లేదు. ఒక బనానా మాత్రం 2 పెట్టినా కూడా తినిద్ది. యాపిల్ అయితే కొంచెమే తినిద్దిలే గానీ మిగతావన్నీ ఇంకా తక్కువే. అన్ని ఫ్రూట్స్ అలవాటు చేద్దాం అనుకుంటా మా పిల్ల ఇంకా ఎక్స్ప్రెషన్స్ పెట్టిద్దమ్మా, మామూలుగా కాదు. లీచి దానిమ్మ పండు పెట్టినప్పుడు ఆ పిల్ల ఎక్స్ప్రెషన్స్ చూడాలి, మామూలుగా ఉండదు. ఆ 2 టేస్ట్ ఆ పిల్లకి నచ్చగా ఫ్రూట్ తీతను కూడా పక్కన పడేసింది. మళ్ళీ దాంట్లో ఏం పెట్టించినా అదే పెట్టేస్తున్నా అన్న ఫీల్ లో ఉంటుంది తినకుండా. దాంట్లో పెట్టాలంటే ఆ పిల్లకి ఫస్ట్ టేస్ట్ చూపించి అప్పుడు పెట్టాల్సి వస్తుంది. పొడ్డదే గానీ ఇప్పటి నుండి ఈ పిల్లకి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అబ్బా. ఎప్పుడో పొద్దున పప్పు చారు చేద్దామని ఉడకబెట్టా, మా పిల్లతో నాకు అది అసలు అవ్వనే అవ్వలేదు. మధ్యాహ్నం 1:30కి పప్పు చారు అయితే తాలింపేస్తున్నా. రోజు పడుకోబెట్టి దగ్గరుండి కూరగాయలు కట్ చేసుకున్నా ఉండేది, ఈ రోజు అసలుకే ఉండలేదు. కింద పడుకోబెడితే ఏడవడం స్టార్ట్ చేసేసింది. ఆ పిల్లకి తినిపించేసి కొంచెం ఆగిన తర్వాత ఆ పిల్లని పడుకోబెట్టి అప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు టైంకి ఏది అవ్వాలన్నా అది సాధ్యం కాదు. మనం ఎంత ట్రై చేయాలనుకున్నా అది అవ్వదన్నమాట. నేనేదన్నా పని అనుకొని అది స్టార్ట్ చేశానంటే అసలుకే కాదు. అందుకే ఏది ముందు అనుకోకుండా ఆటోమేటిక్ గా అప్పటికప్పుడు చేసేసుకోవాలి. ముందు ఏదైనా పని అనుకొని చేద్దాం అనుకున్న రోజే మా పిల్ల నాకు సహకరించదు. ఈ రోజు వీడియో షూట్ పెట్టుకున్నా కదా, అందుకే లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నప్పుడల్లా నాకు మా పిల్లతో ఇదే గోల. తప్పదు, వాళ్ళని చూసుకుంటా చిన్నగా చేసుకోవాలి. కర్రీ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు ఆరేద్దామని చెప్పేసి మొత్తం అయితే తీస్తున్నా. ఇవి కూడా మార్నింగ్ ఎప్పుడో వేసా లేచినప్పుడు, ఇప్పుడు కుదిరింది ఆరేయడానికి. ఏం చేస్తాం, ఒక పని చేయాలనుకుంటే అక్కడ ఇంకో పని అయిపోతుంది. మా పిల్ల గట్టిగా 6 గంటలు పడుకుంటే చాలు. ఆ 6 గంటలు నేను ఎన్ని పనులన్నీ చేసుకోవాలి. నాకుంది 2 చేతులు 2 కాళ్ళు. కాసేపు నా ఒంట్లోకి రోబోటిక్ వచ్చి గబగబా పనులు చేస్తే బాగుండు అనిపించిద్ది. ఒకసారి ఎందుకో తెలియకుండానే ఎంత కోపం వచ్చేసిద్దో. పాపం ఆ కోపం అంతా మా ఆయన మీద చూపిస్తా. ఎందుకు కొడతానో అర్థం కాదు, ఎందుకు అలుగుతానో అర్థం కాదు, ఎందుకు తిడతానో అర్థం కాదు. అన్నీ నేనే అంటా, మళ్ళీ నేనే బాధపడతా. పాపం తిరిగి మా ఆయన ఒక మాట కూడా అండు నన్ను. ఎందుకంటే నా సిచ్యువేషన్ తనకు తెలుసు కాబట్టి తిరిగి ఒక మాట కూడా అండు. అన్ని అలవాటు అయిపోయినాయి చూసి చూసి తనకు కూడా. మా పిల్ల బట్టలకు చేసే మరకలు ఉన్నాయి, అవి వాషింగ్ మిషన్ కేసినా వదలట్లేదు అన్నమాట. ఇంకేం చేస్తాం, వాషింగ్ మిషన్ కంటే పవర్ఫుల్ అయిన మన చేతులు ఉన్నాయి కదా. మీ అమ్మ చేతులతో ఎంత గట్టిగా రుద్దినా ఆ మరకలు మాత్రం పోయి సావట్లేదు. మా పిల్ల అంతలా ఆన్ చేసుకుని వచ్చింది. పార్క్ లో ఉండే మట్టంతా మా పిల్ల బట్టలకే ఉండిద్ది. నేను ఈ పనులన్నీ చేసుకుంటా ఉండేలోపే మా పిల్ల స్కూల్ నుండి కూడా వచ్చేసింది. దాని 3ంటికి పిల్ల స్కూల్ నుండి అయితే వచ్చేసిద్ది. ఇంకా వచ్చి రాగానే కొబ్బరి జున్ను మీద అయితే పడింది. నువ్వు నా కోసమే చేసావు కదా, నువ్వెందుకు తిన్నా, ఫస్ట్ నేనే తినాలి కదా అని గొడవ వేసుకుంది కాసేపు. ఇంకా మాటల్లో పెట్టేసి డైవర్ట్ చేస్తే అప్పుడు తీసుకొని తిన్నది. మళ్ళీ వీడియో క్లిప్ వచ్చేసి ఈవినింగ్ 5:30 అప్పుడైతే తీసాను. సేపు అలా చల్లగాలికి పాపం తీసుకుని స్టెప్స్ దగ్గర అయితే కూర్చున్నాను. ఆయన ఉన్నాడు కాబట్టి టీ చేశాను, లేదంటే నేను కాఫీయే తాగేదాన్ని. తను తాగుతా అంటే చేస్తాను నేను కూడా తాగడానికి, లేదంటే నేను ఒక్కదాన్ని అయితే చేసుకోను. దాన్ని సంకలో కూర్చోబెట్టుకుంటే మాత్రం అసలు ఉండకనే ఉండదబ్బా. ఇదే ఈ పిల్ల అంతటా ఈ పిల్ల లేచి నడిచేదానిలాగా ఓ తెగ చేసేసిద్ది. ఇప్పుడు నేను టీ తాగుతున్నా కదా, ఆ పిల్లకి తాపలేదని చూడండి జుట్టు బీగుతుంది. మళ్ళీ కొట్టి సైకిల్ చేయడం ఒకటి, గేటు దగ్గర తీసుకెళ్ళని. మనం ఒకసారి ఆ పిల్లని ఏదైనా ప్లేస్ తీసుకెళ్ళమంటే బాగా గుర్తుపెట్టుకునిద్ది. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళమని కొట్టి మరీ చెప్పిద్ది. సైకిల్ కూడా మళ్ళీ అని. టీ తాగేసిన తర్వాత ఇంటి ముందు కాసేపు ఈ పిల్లలతో అయితే ఆడుకున్నాను. బుడ్డదానికి చూడండి ఎంత ఆనందమో వాళ్ళ అక్కను పట్టుకోవాలంటే. మా పిల్ల కూడా పిల్లలతో పోయి ఆడుకోమంటే నేను చెల్లితోనే ఆడుకుంటా అని ఇంట్లోనే కూర్చుంది. ఆ పిల్ల మూడు బాగుంటే పోయి పిల్లలతో ఆడుకునిద్ది, లేదంటే ఇంక ఇట్లానే కూర్చునిద్ది ఇంట్లో. హౌస్ వైఫ్ కష్టాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూతా నేను.
అందరికేమో గానీ నా సిచ్యువేషన్ అయితే వేరే అబ్బా. నేను స్టవ్ మీద పాలు గానీ టీ గానీ పెట్టానంటే కంపల్సరీ పొంగు పోవాల్సిందే. ఈ రోజు స్టవ్ అయితే 3 times కడిగాను. ఒకసారి పాలు పోయినందుకు, ఇంకోసారి టీ పోయినందుకు, మూడోసారి ముచ్చటంగా మా పిల్ల చేసిన పనికి కడగాల్సి వచ్చింది. నేనే అనుకుంటే నాకు తోడు మా పిల్ల ఒకటి. మామూలుగా ఉండదు మా ఇంట్లో, రచ్చరంబోలా జరిగిద్ది. ఈ స్టవ్ దగ్గరే రచ్చ చేసింది అనుకుంటే బెడ్ మీద కూడా వాటర్ పోసేసి మొత్తం గలీజ్ చేసేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ నా ఫేస్ లో ఉంది. ఇంకా ఏం చేస్తాం, ఆ పిల్లని ఏమనలేను, ఏమీ చేయలేను. ఆ పిల్లని కొట్టిన తర్వాత బాధపడాల్సింది కూడా నేనే, అందుకే ఏం చేయను. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ పులిహోరకు పెట్టాను, అది కూడా పొంగిపోయింది. ఆ బొడ్డత లేచిందని లోపల నుంచి తీసుకొద్దాం అనుకునే లోపు ఇదైతే పొంగిపోయింది. ఇంకేం చేస్తాం, మళ్ళీ కొంచెం వాటర్ పోసేసి తుడిచేసుకున్నా. చింతపండు పులిహోర చేస్తానంటే మా ఆయనకు నచ్చదు, అందుకని చెప్పేసి ఇంక లెమన్స్ తీసుకొచ్చిండు. పులిహోర చేసుకున్నప్పుడు కాంబినేషన్ లో బజ్జీ ఉంటే సూపర్ గా ఉంటుంది. బజ్జీ కోసమే పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నా. మా ఆయన బజ్జీ పచ్చిమిర్చి అయితే తిండు, సప్పగా ఉంటాయని చెప్పేసి తనకి స్పైసీగా ఉండే మిర్చితోనే బజ్జీ వేయాలి. బయట ఆటోల దగ్గర అయితే లెమన్స్ అండ్ కూరగాయలు అయితే తక్కువకి వస్తాయి. ఇంకా అవి తీసుకుంటేనే పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ కూడా అయితే తీసుకొచ్చిండు. ఫ్రెష్ గా ఉన్నాయి కదా పచ్చిమిర్చి, భలే ఉన్నాయి బజ్జీ వేస్తుంటే. పచ్చిమిర్చిలో ఉన్న లోపల ఇత్తనాలు అయితే టపటప అంటాను నేను బజ్జీ వేసినప్పుడు. అందుకే కొంచెం వెనక్కి జరిగి వేసుకుంటున్నాను అన్నమాట, ఆయిల్ వచ్చి పడుతుందని. ఇంకేదో అనుకోకండి, వీడియోలో చూస్తా వంట చేసడానికి ఇంత భయపడుతుందా అని. ఇంత హడావిడిగా ఏదో ఒకటి స్టవ్ దగ్గర చేస్తుంటానా, చేతులు కాల్చుకుంటా. నేను చేతులు కాల్చుకోకుండా వంట చేశానంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మనం ఏదో ఒకటి కాల్చుకుంది వంట చేయడం జరగదు. ఇలా పులిహోర బజ్జీ కాంబినేషన్ లో తినడం ఎంతమందికి ఇష్టం. నేను పులిహోర చేశానంటే కంపల్సరీ మా ఇంట్లో ఆ రోజు బజ్జీ ఉండాల్సిందే. మా పెద్ద పాప తినేసి ఆడుకోవడానికైతే వెళ్ళింది, చిన్న పాప కూడా నిద్రపోతుంది. ఈ రోజు అన్నమాట ప్రశాంతంగా నేను ఫుడ్ తింటుంది. ఎప్పుడు తినే టైంకి మా పిల్ల సంకలో ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు తింటున్నప్పుడు డిస్కషన్ అదేనన్నమాట, ఈ రోజు ప్రశాంతంగా తిన్నా, ఆ పిల్ల లగవలేదులే ఇంకా అని. అలా అనుకుని 2 ముద్దలు తిన్నానో లేదో మా పిల్ల లగవనే లేచింది. పిల్లలు నిద్ర లగగానే అమ్మ చేతుల్లోనే ఉండాలి, ఎవరి చేతుల్లోకి వెళ్ళరు. ఇంకా అలానే పట్టుకొని తినేసేసాను. తినడం అయిపోయిన తర్వాత కూరగాయలు తెచ్చాడని చెప్పాను కదా, ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటున్నా. మా ఆయన బీరకాయలు తెచ్చాడంటే ముదిరిపోకుండా మాత్రం అసలు తీసుకురాడు, ఖచ్చితంగా ముదిరిపోవాల్సిందే. వాటిలో 2 కాయలు అయితే వేస్ట్ అయిపోయినాయి. కేజీ తీసుకొచ్చిండు, ఒక 1/2 kg ఉన్నాయి, 1/2 kg అయితే వేస్ట్ అయిపోయినాయి. నేను చెప్తాను నువ్వు బీరకాయలు అసలు తీసుకురాకే అని, అవే తీసుకొస్తాడు. వాళ్ళు ఏవిస్తా వేసుకుని వస్తాడు. దొండకాయలు కూడా పండిపోయినాయి అప్పుడే. ఇలాంటివన్నీ ఎందుకు తెచ్చావంటే ఈసారి నేను నిన్నే తీసిపోతా, నువ్వే వెళ్ళి తెచ్చుకో అంటాడు. నేను పోయేది లేదు, నేను తెచ్చేది లేదు. మా పిల్ల అదే టైంకి నిద్రపోతా ఉంటది. ఈ వీడియోలో నేను ఎవరినైనా తక్కువగా చేసి మాట్లాడినట్టు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. నేను నా మనసులో ఉన్న ఫీలింగ్ ని అయితే షేర్ చేశాను అంతే. ఈ వీడియో మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి.